ఓటమికి నేటి యువత కుంగిపోతున్నారు. అవమానాలకు బెదిరిపోతున్నారు. జీవితం సవాలు విసిరితే పారిపోతున్నారు. అలాంటి వారికి గోలి శ్యామల ఒక స్ఫూర్తి. 52 ఏళ్ల వయసులో సముద్రంలో ఆమె చేసిన సాహస యాత్ర ఊహకందనిది. 5-10 కిలోమీటర్లు కాదు, ఏకంగా 150 కిలోమీటర్లు సముద్రంలో ఈదుతూ తాను పుట్టిన నేలకు చేరుకొని స్ఫూర్తిగా నిలిచారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ తీరంలో 150 కిలోమీటర్ల ఈత యాత్రకు డిసెంబర్ 28న శ్యామల శ్రీకారం చుట్టారు. బంగాళాఖాతంలో ఈదుకుంటూ కాకినాడ సూర్యారావుపేట బీచ్కు జనవరి 3న ఆమె చేరుకున్నారు. సామర్లకోటకు చెందిన ఆమె వివాహం తర్వాత భర్త ఉద్యోగరీత్యా హైదరాబాద్లో స్థిరపడ్డారు. యానిమేషన్ కోర్స్ నేర్చుకుని అక్కడే స్టూడియో పెట్టారు. పోటీ తట్టుకోలేక నిర్వహణ కష్టమై మూసేశారు. నష్టాలతో తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. దాని నుంచి బయటపడేందుకు ఈత నేర్చుకోవటం మొదలుపెట్టారు. వేసవి శిక్షణ శిబిరంలో ఈత నేర్చుకునేందుకు చేరినప్పుడు తొలుత భయపడినా ఆపై ఆసక్తి పెంచుకున్నారు. 2019లో ఓ వ్యక్తి ఈదినట్లు ఇంగ్లీష్ ఛానల్లో వచ్చిన కథనం చూసి స్ఫూర్తి పొందారు. కోచ్ జాన్ సిద్దిక్ ను తాను ఒలింపిక్స్ కు వెళ్లొచ్చా అని అడిగారు. వయసురీత్యా కుదరదని, మాస్టర్స్ పోటీలకు వెళ్లొచ్చని చెప్పటంతో ఆ దిశగా ప్రయాణం మొదలుపెట్టారు. ఓపెన్ వాటర్ ఈత పోటీలకు వెళ్లాలని భావించారు. 40 ఏళ్ల తర్వాత గుండె, కండరాల సంబంధిత ఇబ్బందులు వస్తుంటాయని నిర్వాహకులు ఒప్పుకోలేదు. శ్యామల పట్టుదలతో ఒప్పించి ఫిట్నెస్ పరీక్షలో నిలిచి పోటీలకు ఎంపికయ్యారు. ఆ పోటీల్లో 6వ స్థానంలో నిలిచారు. తొలుత రామసేతును ఈదాలని శ్యామల లక్ష్యంగా పెట్టుకున్నారు. కాకినాడ తీరంలో ప్రాక్టీస్ చేయటానికి తెలిసిన వారిని సాయం కోరినా అందలేదు. చివరకు రామేశ్వరంలోనే ప్రాక్టీస్ చేయాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ నుంచి రామేశ్వరం వెళ్లి అక్కడ ఒక పూట ప్రాక్టీస్ చేసి మళ్లీ తిరిగి హైదరాబాద్ చేరుకునేవారు. 2021 మార్చిలో రామసేతులో 30 కిలోమీటర్ల దూరాన్ని 30 గంటల 40 నిమిషాల్లో ఈదారు. అదే ఏడాది అమెరికాలో కెటిలినా ఐలాండ్ నుంచి లాస్ ఏంజల్స్ వరకు 12 డిగ్రీల చల్లటి నీటిలో 19 గంటలు ఈదారు. పుట్టిన గడ్డపై తనను తాను నిరూపించుకోవాలని భావించారు. అందుకోసం విశాఖ నుంచి కాకినాడ వరకు 150 కిలోమీటర్ల ఈత లక్ష్యాన్ని పెట్టుకొని కల నెరవేర్చుకున్నారు. రోజుకి 30 కిలోమీటర్ల చొప్పున 5 రోజుల పాటు ఈది 52 ఏళ్ల శ్యామల అందరినీ ఆశ్చర్యపరిచారు. శుక్రవారం కాకినాడ తీరానికి శ్యామల చేరుకునే సమయానికి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ కమిషనర్ భావన, శ్యామల భర్త మోహన్, కుటుంబ సభ్యులు, రెడ్ క్రాస్ చైర్మన్ యార్లగడ్డ దశరథ రామారావు, ఎన్సిఎస్ ఇండస్ట్రీస్ చైర్మన్ నారాయణం మురళి, జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్దిరెడ్డి సతీష్ తదితరులు అక్కడికి చేరుకున్నారు. వీరంతా శ్యామలను అభినందించారు. నా పేరు గోలి శ్యామల. నా ఏజ్ చెప్పుకోవడానికి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. 52 ఇయర్స్ నాకు ఇప్పుడు. పుట్టి పెరిగిందంతా కూడా సామర్లకోట, ఒక చిన్న రైతు కుటుంబం. కానీ ఈరోజు స్విమ్మింగ్లో విశాఖపట్నం నుంచి స్టార్ట్ చేసి కాకినాడ వరకు రీచ్ అవ్వటం జరిగింది. ఈ స్విమ్మింగ్ ప్యాటర్న్ వచ్చి ల్యాండ్లో విశాఖపట్నం ఆర్కే బీచ్లో స్టార్ట్ అయింది. కాకినాడ ఎన్టీఆర్ బీచ్లోనే ఎండ్ చేయాలని మేము అనుకున్నాము. అప్పటి వరకు కూడా ల్యాండ్ టచ్ చేయలేదు. ఓన్లీ బోట్లోనే స్విమ్మింగ్ చేసి బోట్లోకి వెళ్ళటం జరిగింది. సో ఈ జర్నీలో
నాకు కొంచెము ఇబ్బంది కలిగించింది. కొద్దిగా ఒక్క రోజు మాత్రం స్ట్రగుల్ అయింది. క్రూ సపోర్ట్, ఐ మీన్ క్రూ హెల్త్ కొద్దిగా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే సీ సిక్నెస్ అనేది ఉంటుంది. మాకందరికీ కూడా వామిటింగ్స్, లూజ్ మోషన్స్ అవటము, అంటే ఆ మోషన్ ఉంటుంది బోట్లో పడుకున్నప్పుడు కూడా, సరిగా నిద్ర పట్టకపోవడం. సెకండ్ డే నుంచి మేమందరం కూడా స్విమ్మింగ్ మీదనే ఫోకస్ చేసాము. సో ఈ రకంగా సాగుతున్న జర్నీలో మాకు అత్యంత హ్యాపీనెస్ ఇచ్చింది తాబేళ్ళు. ఎక్కడ చూసినా కూడా తాబేళ్ళు కనిపిస్తూ ఉంటే మాకు చాలా చాలా హ్యాపీ అనిపించేది. అండ్ అంతేకాదు, నేను స్విమ్ చేస్తుంటే నన్ను టచ్ చేయటం, నా పాదాలు ముట్టుకోవటము, నా చేతులు ముట్టుకోవటం, నా పక్కనే స్విమ్ చేయటం, మేమంతా చాలా చాలా ఎంజాయ్ చేస్తాం. పెద్ద పెద్ద తాబేళ్ళు అండ్ చిన్న చిన్న తాబేళ్ళు నా ఫీట్ దగ్గర, నా కాళ్ళ దగ్గర అవి ఫాలో అవుతూ ఉంటాయి. ఈమె ఎవరు ఇలా ఉంది అని చూస్తున్న ఫీలింగ్ కలిగింది. అండ్ ఒక పెద్ద వేల్ అయితే మాకు చాలా క్లోజ్ గా వచ్చింది. అంటే దూరాన్ని చూసారు మా టీము, అలర్ట్ అయ్యే లోపే చాలా క్లోజ్కి వచ్చేసింది. అది చాలా ఫాస్ట్గా ఉంటుంది. యాక్చువల్లీ వేల్స్ అనేవి ఫ్రెండ్లీనే, కానీ మనమంతా రిస్క్ చేయలేము అంత పెద్ద ఆకారాన్ని చూసేసరికి. ఎందుకైనా మంచిదని బోట్ ఎక్కేస్తాము. క్రూ అంత ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి బోట్లోకి తీసుకున్నారు. తర్వాత ఇక్కడ వరకు వచ్చాము. అక్కడక్కడ తాబేళ్ళు అయితే చాలా హెల్తీగా ఉన్నాయి. బట్ 2 ప్రాంతాల్లో మాత్రము నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా తాబేళ్లు తేలుతా, చనిపోయి డెడ్ బాడీస్ తేలుతా ఉన్నాయి. అది పొల్యూషన్, వాటర్ కూడా చాలా భయంకరంగా ఒక కెమికల్ ఉన్నట్టు, చాలా అసలు కంఫర్ట్ అనిపించలేదు స్విమ్మింగ్ చేయడానికి. సో అక్కడ కొంచెము గవర్నమెంట్ ఏమైనా ఫోకస్ చేసి, ఎందుకంటే చాలా చెత్త కూడా వస్తూ ఉంది ఆ 2 ఏరియాస్లోను. మేబీ మనకి దొరికిన ఒక అద్భుతమైన సంపద ఈ తాబేళ్ళు అని చెప్పొచ్చు. సో దాని రక్షణ కోసం గవర్నమెంట్ కొంచెం ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ బీచ్ అనేసరికి ప్రతి ఒక్కరికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అట్లాంటిది బీచ్లోకి ఎవరైనా ఇట్లా ఒడ్డుకు వచ్చినప్పుడు తాబేళ్ళు అవి కనిపిస్తూ ఉంటే కూడా చాలా బాగుంటుందండి, హ్యాపీగా. చాలా ప్రౌడ్గా ఉందండి. ఎందుకంటే అది అంత చిన్న సంగతి కాదు. 2 సంవత్సరాల కళ, ఎంతో ట్రైనింగ్, ఎంతో కఠిన శ్రమ. అండ్ మనకి చాలా తినాలనిపిస్తుంది, కానీ అన్ని తినకూడదు. ఎంతో కఠినంగా మనసు, శరీరము నిగ్రహించుకొని దాన్ని ఒక క్రమశిక్షణతో ట్రైన్ చేసుకుని రోజుకి 20 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ నుంచి 20 కిలోమీటర్స్ స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తూ, వర్కౌట్స్ చేస్తూ, జిమ్ చేస్తూ, అండ్ యోగా చేస్తూ, మెడిటేషన్ చేస్తూ, ఇన్ని రకాలుగా నన్ను నేను తీర్చిదిద్దుకుంటేనే ఇంత లాంగ్ డిస్టెన్స్ నేను చేయగలిగానండి.